నేతలకు మేధావుల పిలుపు. మేధావులు ఒక పిలుపునిచ్చారు. అనేక మంది మంచి కోరే వాళ్ళనేది ఒక ప్రధానంగా ఆంధ్రప్రభ దినపత్రిక హైలైట్ చేసింది. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత దూషణలు ఎక్కువైతున్నాయి రాజకీయాల్లో. ఎంత వ్యక్తిగత దూషణలంటే గతంలో ఈ నాయకులు మాట్లాడినా ఈ నాయకుడు ఏం మాట్లాడినా, ఆ నాయకుడు ఏం మాట్లాడినా అని ఒక వార్త చదివి వినిపిస్తా. ఇవాళ కేటీఆర్ గలీలోకి వచ్చి అయ్యో చీపాడు ఇక్కడ మట్టున్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అంటుండు. ఆ చెత్త నా కొడుకే కదా మున్సిపల్ మంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ చెత్త పెరగడానికి, మోరీలు నిండడానికి, సకల దరిద్రాలకు కారణం వాడే కదా. ఈసారి వస్తే మున్సిపల్ చెత్త కడ కట్టేయండి. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ను ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి కేటీఆర్ గారు ఏమన్నారంటే, పెద్ద హిట్లర్ లాంటి లీడర్లు నియంతలే పీకిండ్రు, నువ్వెంత నీ బతికెంతరా, రేవంత్ రెడ్డి ఓట్లు వేయకపోతే పథకాలు ఇవ్వనంటుండు, ఫోజులు కొడుతున్నాడు, నీ అయ్యా సొమ్మ నీ అబ్బ సొమ్మ, గెలిపిస్తే బజార్లో గుంజి గల్లా బట్టి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాం. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణకు వెళ్తున్నారు. రాజకీయాలు రాజకీయంగా చేయట్లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు ఇలాంటి అనేక మంది ఉన్నప్పుడు రాజకీయాలు వేరు, వ్యక్తిగత దూషణలు ఉండే కాదు. పార్టీల పరంగా తిట్టుకునేవాళ్ళు. మీ పార్టీ ఏం చేయలేదు, మీ పార్టీ ఏం చేయలేదు, 10 ఏళ్ళ నుండి మీరు ఏం చేయలేదు. కానీ ఇవాళ అదంతా పార్టీలు పక్కకు ఈ లాస్ట్కి ఏం జరిగిందంటే నువ్వెంత తూకిత్తా మాకిత్తా. సో ఈ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. రాజకీయాల్లో భవిష్యత్ తరాలకి ఇది మంచిది కాదు. ఈ సాంప్రదాయం ఇట్లే కొనసాగితే, ఈ చెడు సాంప్రదాయం, ఈ మాటల తుటాల సాంప్రదాయం ఇట్లే కొనసాగితే భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పబోతున్నాం అనేది ప్రధానంగా అంటూ ఒక మంచి మేధావులు హితపలికారంటూ ఒక మంచి వార్తనైతే ఈ ఆంధ్రప్రభ దినపత్రిక తీసుకొచ్చింది. సో నాయకులు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎదుటివారి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏ నాయకుడైనా కావాలి, వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, కొనికిస్క గొట్టంగాడు, వాడు మాట్లాడేటప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ఎంపీ కానీ, ఎవడైనా ఈ రాజకీయాల్లో సాధారణంగా అనేక పదవులు ఉంటాయి. సో వాడి స్థాయికి తగ్గట్టు ఆ ఎమ్మెల్యే హుందాతనాన్ని కాపాడాలి, ఎంపీ గౌరవాన్ని కాపాడాలి, ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఇవాళ ఒక నాయకుడు ఉండొచ్చు, రేపు నువ్వు వచ్చు, రేపు ఇంకొకటి రావచ్చు. సో ఆ వచ్చిన వాళ్ళ గౌరవాన్ని, ఆ ముఖ్యమంత్రి పదవి అనేది చాలా అత్యున్నతమైంది. ఈ రాష్ట్ర ప్రజలు మా ముఖ్యమంత్రి అంటే ఈ సమాజానికి ఏదో ఒకటి చేస్తాడు, ఆయన వల్ల మా బతుకులు మారతాయని ఈ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. అట్లాంటి పదవులు తీసుకున్న మీరు ఇట్లాంటి సిగ్గుమల్లిన మాటలు మాట్లాడడం మంచిది కాదన్నదే ఈ వార్త ప్రధాన ఉద్దేశం మనకు ఇక్కడ కనపడతా ఉంది.